హలో ఫ్రెండ్స్, మన సూపర్ స్టార్ కృష్ణ గారు 1978 సెప్టెంబర్ 21న రిలీజ్ చేసినటువంటి ఒక హిట్ సినిమా చెప్పింది చేస్తా. ఈ టైటిల్ రోల్ ఖచ్చితంగా సూపర్ స్టార్ గారి ఇమేజ్కి అప్పట్లో అంతకుముందు వచ్చిన సినిమాల కొనసాగింపుగా ఉపయోగపడింది. అయితే మనకి ఈ సినిమాని చూసినప్పుడు ఒక మంచి యాక్షన్ మసాలా సినిమాగా అనుకుంటాం. ఎందుకంటే ఆ సినిమా పబ్లిసిటీ సందర్భంగా అనుసరించిన వైఖరి కూడా. కృష్ణ గారు, జయచిత్ర గారు సింహాలు పులులతో పోరాడుతున్నట్టు ఒక సాహస వీరుడి గాథ అంటూ ఇచ్చిన పబ్లిసిటీతో ఈ సినిమా ఫుల్ యాక్షన్తో ప్రారంభమవుతుంది అనుకుంటారు. కానీ చివరి అరగంట వచ్చే వరకు కూడా మనకి ఎక్కడ ఆ సన్నివేశాలు ఉండవు. ఒక కుర్రవాడు కథ అని ఒక జనరల్ థీమ్తో తీసుకెళ్ళిన సినిమానే తప్పితే ఇది టైటిల్ ఎట్లా అయితే మనకి పగ సాధిస్తా, నిజం నిరూపిస్తా, చెప్పింది చేస్తా అనుకుంటారు. కానీ ఇది కృష్ణ గారు 2 సార్లు కావాలని ఆ డైలాగ్ చెప్తారు. కానీ ఇందులో ఆయన చెప్పినా చెప్పకపోయినా ఈ సినిమా కథ అనేది మామూలుగా ఉంటుంది. ఎంఎస్ గోపీనాథ్ గారు స్వయంగా నిర్మించారు. ఈ ఎంఎస్ గోపీనాథ్ గారు మన సురేష్ గారు వారి తండ్రి గారు. సినిమాకి సెల్లపిల్ల సత్యం గారు సంగీతం. ఈ సినిమా సంబంధించి ఒక అద్భుతమైన రికార్డు ఈ మధ్యకాలంలో నేను తెలుసుకోవడం జరిగింది. అది ఖమ్మంలో రోజు 4 ఆటలతో 2 థియేటర్లలో రిలీజ్ అవటమే కాకుండా 28 రోజులు ఆడింది. ఇది ప్రీ స్లాబ్ సిస్టంలో ఒక రికార్డుగా చెప్తారు. ఖమ్మం శ్రీనివాస వెంకటలక్ష్మిలో ఈ రికార్డు నెలకొల్పారు సూపర్ స్టార్ కృష్ణ గారు. 78లో 2 థియేటర్లలో కంటిన్యూస్గా 28 రోజులు ఆడటం. అలా చూసుకున్నప్పుడు హైదరాబాద్లోనేమో 7 థియేటర్లో రిలీజ్ అయితే 8వ రోజు వరకు కూడా సింగిల్ థియేటర్లో ఎత్తకుండా అలానే ఆడటం విశేషం. బాలాజీలో 28 రోజులు మెయిన్ సెంటర్లో ఆడగా విజయవాడ రాధాలో కూడా 35 రోజులు ఆడింది. అలానే వరంగల్ కాకతీయలో కూడా 2 థియేటర్లో రిలీజ్ కావటం విశేషంగా చెప్పుకోవాలి. వైజాగ్ శ్రీరామలో ఒక 9 రోజులు, అలంకార్ థియేటర్లో మరొక 6 రోజులు డైరెక్టర్ రన్తో సరిపెట్టుకుంది చెప్పింది చేస్తా. పైగా రిలీజ్ విషయంలో ఇక్కడ నైజాంకి ఆంధ్రాలోని కొన్ని ఏరియాలకి కాస్త గ్యాప్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది అప్పటి పత్రికల ద్వారా. ఇది చెప్పింది చేస్తా రన్కి సంబంధించిన విషయం అయితే కృష్ణ గారి కాస్ట్యూమ్స్ కానీ, పైగా ఈ సినిమాలో మనకి జయచిత్ర గారి డామినేషన్ ఫుల్గా కనిపిస్తుంటుంది. మనకి ఒక టామ్ బాయ్ టైప్ క్యారెక్టర్లో సినిమాలో కాలేజీకి వెళ్తున్నటువంటి యువతులను వేధిస్తున్నటువంటి పోకిరి యువకులకి బుద్ధి చెప్పడమే కాకుండా ట్రెండీ డైలాగులు ఉంటాయి అందులో. ఏంటి ఒళ్ళు ఎలా ఉందంటే నీకు బాగాలేదా అంటంగానే అనే ఒక జయచిత్ర గారి టోన్కే సాధ్యమైనటువంటి ఒక మొరటతనం కనిపిస్తుంది. అలానే కృష్ణ గారిని టీచ్ చేసే సన్నివేశాలు కూడా మనకి ఆ డైలాగు ట్రెండీగా ఉంటాయి మనకి ఇప్పటికి కూడా. ఇంకా ఎక్కడ దొరికావయ్యా బాబు, నిన్నెలానే లైన్లో పెట్టాలి, ఇట్లా వస్తాయి అన్నమాట డైలాగులు. 78 సంవత్సరంలోనే ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చారంటే గోపీనాథ్ గారిని అభినందించాలి మనం ఈ సందర్భంగా. సినిమాలో ప్రభాకర్ రెడ్డి గారు ఒక విలను, అలానే ఆనంద్ మోహన్ కూడా ఒక విలను చివరిలో కనిపిస్తాడు షేర్ ఖాన్ క్యారెక్టర్లో. కథ ఎత్తుగడే మనకి ఈశ్వరరావు గారు మమత ప్రేమ జంట అయితే కృష్ణ గారి చెల్లెలుగా మమత కనిపిస్తారు. ఆయన తండ్రి ఈ ప్రేమను ఒప్పుకోకపోతే ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. దానికి ముందు సన్నివేశంలో కృష్ణ గారు ఈశ్వరరావు గారికి పరిచయం అవుతారు తన గులాబీ గురించి కథ చెప్తూ. అలా కనపడకుండా పోయిన ఇద్దరు వెళ్ళిపోయినటువంటి సన్నివేశాల తాలూకు లింక్ని మనకి సినిమాలో చివరిలో కలుపుతారు డైరెక్టర్. అలా వెళ్ళిపోయిన వాళ్ళతో కోసము కృష్ణ గారు తన తండ్రితో గొడవ పడతారు. మీరు చేయలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారంటే, అలాగేం పేదరికం గురించి తెలియాలంటే నువ్వు ఆ పేదరికం అనుభవించి రావాలి బాబు అనగానే కృష్ణ గారు రోషంగా బయలుదేరతారు. అలా వెళ్ళి ఒక ట్యాక్సీ డ్రైవర్గా, అలానే ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటారు. ట్యాక్సీ డ్రైవర్గా మన జయచిత్ర గారిని ఈ పోకిరి కుర్రాళ్ళ నుంచి కాపాడతారు. అదే కాలేజీలో లెక్చరర్ కనపడటంతో ఆమె షాక్ అవుతుంది. మీరు ఎందుకు ట్యాక్సీ డ్రైవర్గా ఉన్నారు అంటే అవసరం అంటారు. అలానే ఎందుకు మరి లెక్చరర్గా ఎందుకు పనిచేస్తున్నారు అంటే అనవసరం అంటారు. అంటే ఒక స్క్రీన్ ప్లే కానీ ఆ డైలాగ్స్ కానీ చక్కగా ఉంటాయి. మంచి కాలక్షేపం సినిమా. అలానే ఈ సినిమా ఒక టర్న్ తీసుకున్న తర్వాత దాదాపు 20 నిమిషాలు కృష్ణ గారి క్యారెక్టర్ కనపడదు.
అది మనకి ఒక వెలితిగా కనపడుతుంది. కృష్ణ గారు ఉన్న సినిమాల్లో 10 నిమిషాలకు మించి కనపడకపోవటం అనేది ఉండదు. అఖండుడు అలానే మనకి కొన్ని సినిమాల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఇవ్వచ్చు. ఇలా ఉన్నటువంటి ఈ కాలేజీలో కవిత గారు నరసింహరాజు గారి మరదలు. ఈయనేమో నైట్ డాన్సర్గా పనిచేస్తుంటాడు. డాన్సర్గా పక్కన ఆడవాళ్ళతో కలిసి తిరుగుతుంటే కవిత గారికి నచ్చదు. అలా నచ్చని క్రమంలో అతనికి బుద్ధి చెప్పేందుకు కృష్ణ గారిని జయచిత్ర గారు, కవిత గారు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేసి డాన్సులు చేస్తూ ఉంటే నరసింహరాజు జుట్టు పీక్కొని వచ్చి కాళ్ళబేరానికి వస్తే చెప్తారు. ఆమెని గౌరవించటం, ఆమె ప్రేమని గౌరవించటం అనేది మీ విధి, ఇకనైనా ఈ వృత్తిని మానేయండి అంటే నరసింహరాజు గారు గాలివాన అనే ఒక పత్రిక పెట్టుకుంటారు. ఈ పత్రిక పెట్టుకొని స్మగ్లర్ల రహస్యాలు గుట్టుమట్టు విప్పే రాతలు రాస్తూ ఉంటారు. ఈ ప్రభాకర్ రెడ్డి గారు ఆ మ్యూజిక్ క్లబ్ నడుపుతూనే దాని వెనక ఇలాంటి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆయన కొడుకు వెళ్ళి ఈ వృత్తి ఎందుకు స్వీకరించావు, ఇది ఛాలెంజ్తో కూడుకున్నది కదా అని చెప్పి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తే నరసింహరాజు గారు ఇది తన మరదల కోరిక, అలానే తాను రహస్యాలు బయలు చేస్తూనే ఉంటానని ప్రతిజ్ఞ చేస్తారు. అక్కడి నుంచి కథ కాస్త ఊపందుకుంటుంది. ఈ మధ్యలో మనకి ఒక బీచ్లో చిన్న పిల్లవాడు తారసపడితే కవిత, జయచిత్ర ఇద్దరు తమ హాస్టల్స్కి తీసుకొస్తారు. ఆ హాస్టల్కి తీసుకొచ్చినటువంటి ఆ చిన్న పిల్లవాడికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది కవిత గారి క్యారెక్టర్. అతనికి సుస్థి చేసిందని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న టైంలో నరసింహరాజు గతంలో తాను చేసినటువంటి డ్యాన్స్ ప్రోగ్రాము గుర్తుపెట్టుకుని ఈ డాక్టర్ తిరిగి డ్యాన్స్ చేయాల్సిందిగా కోరగా నేను 2 నెలల క్రితమే మానేశానని చెప్పడానికి ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కవిత గారిని చూసి అనుమానపడి చిచి తన మరదలు ఇలాంటి పని చేస్తుందా అని చెప్పేసి పెళ్లి కాకుండానే తల్లి అయిందనే అనుమానంతో ఆమెకు దూరంగా ఉండటం జరుగుతుంది. ఇక్కడే నేను చెప్పినటువంటి 20 నిమిషాల గ్యాప్. ఇక్కడ మనకి జయచిత్ర గారేమో రమణమూర్తి గారి కూతురుగా తన ఊరు వెళ్ళేసరికి ఆ ఊరిలో ఆయన ఆస్తులన్నీ కరిగిపోయి బాధపడుతూ తన స్నేహితుడు తనకు సాయం చేశాడని, అయినా సరే బెంగపడాల్సిన అవసరం లేదని ఆస్తులన్నీ పోయినా కూడా జయచిత్ర గారితో చెప్తే అక్కడ స్నేహితుడి కొడుకే మన కృష్ణ గారు. ఈ కృష్ణ గారికి మళ్ళీ తిరిగి తన తండ్రి గారు ప్రేమే ముఖ్యమని, డబ్బంత అవసరం లేదని చెప్తూ ఆయన లెటర్ రాయగానే అక్కడికి వెళ్తారు కృష్ణ గారు. అలా ఈ ఇద్దరు ప్రేమికులు అక్కడ కలుసుకోవడంతో అనవసరమైన ఒక విషాద గీతం. వారిద్దరూ ఎక్కడ ఎవరిని మోసం చేసుకున్నదేం లేదు కదా, అయినా కూడా అక్కడేదో పెద్ద సెంటిమెంట్ రగిలినట్టు ఒక పాట పెట్టేసి ఈ పాట ఆ పాట అనుకుంటా శిరోభారం తప్పితే, ఇప్పుడు కృష్ణ గారు టాక్సీ డ్రైవర్గా ఉన్నా కూడా తన గతం గురించి చెప్తే సరిపోయేదానికి దానికేదో కొత్తగా కనిపించావు, కొత్తగా పలకరించావు అంటూ జయచిత్ర గారు అలకబోనటం, దానికి కృష్ణ గారు బతిమలాడటం అనేది భరించలేని ఒక చర్య ఈ సినిమాలో. ఇక్కడ ఈ అపార్థాలు కొనసాగుతుండగానే అక్కడ నరసింహరాజు గారు అపార్థం ఒక పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈశ్వరరావు గారి క్యారెక్టర్ తిరిగి ఎంట్రీ ఇస్తుంది. తాను ఒక బ్యాంకులో పనిచేస్తున్నటువంటి బ్యాంక్ దగ్గరికి ఈ దొంగలు వచ్చి తనని నిర్బంధించి ప్రభాకర్ రెడ్డి గ్యాంగు మమతని బంధించి ఈ స్మగ్లింగ్ కార్యకలాపాలు చేయిస్తున్నారని చెప్తారు. అక్కడ ఇక మన జయచిత్ర గారు, కృష్ణ గారు బైకులు వేసుకొని జూమ్ అంటూ దూకుతూ వెళ్ళి మన ప్రభాకర్ రెడ్డి గారి గ్యాంగ్లో చేరతారు. ఆయన నమ్మకం చూరగొనేందుకు ఆనందమోహన్ గ్యాంగ్తో తలపడి వజ్రాలు వాచి తీసుకొస్తారు. అలానే ఈ ఈశ్వరరావు, మమత పిల్లవాడిని వదిలేసేటట్టు చేస్తారు. కానీ ఇంకా తనకు కావాల్సింది ఉందంటూ ఈ ఇద్దరిని కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఆనందమోహన్ మీదకి పంపిస్తే ఆనందమోహన్ తన సింహంతో కలిసి ఇద్దరిని వేటాడటానికి వచ్చి ప్రభాకర్ రెడ్డి గ్యాంగ్తో కలుస్తారు. వీళ్ళిద్దరిని ఎలా పేచమనుస్తారు అనేది చివరి స్టోరీ. అయితే ఈ సినిమా ఎండింగ్లో త్వరలో మళ్ళీ కలుస్తాము, చెప్పింది చేస్తా యూనిట్ అని వేయటం విశేషం అనమాట. అంటే ఎండ్ కార్డు కాకుండా ఇది అప్పటి అభిమానులందరూ చెప్తూ ఉంటారు. ఇది చెప్పింది చేస్తా గురించినటువంటి ఒక రివ్యూ. అయితే కృష్ణ గారు ఆ బెల్ బాటమ్ టైప్ ప్యాంటు మనకు అన్నదమ్ముల సవాల్లో ఎలాగైతే ఒక హెయిర్ స్టైల్ కనిపిస్తుందో మనం అలాంటిదే ఇందులో కూడా గమనించవచ్చు. అట్లానే జయచిత్ర గారికి మామూలుగా అయితే గ్లామరస్ ఫిగర్ కాకపోయినా కూడా కేవలం తన వైఖరి, తన యాటిట్యూడ్, తన డైలాగ్ డెలివరీతోనే నెట్టుకొచ్చారు చాలా సినిమాల్లో. ఆమె ఏం పెద్ద అందగతి కాదు, ఆ విషయం ఆమెకి కూడా తెలుసు. అయినా కూడా ఏంటంటే
తన టాలెంట్తో ఈ సినిమాలో ఫుల్గా డామినేట్ చేస్తారు కూడా. ఆ ఫైటింగ్లో స్పీడ్ కానీ మరొకటి కానీ మనకి ఒక రకంగా కేఎస్ఆర్ దాస్ గారి స్పీడ్ ఎంఎస్ గోపీనాథ్ గారిలో కనిపిస్తుంది డైరెక్టర్గా. ఇది ఈ సినిమాకి సంబంధించిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. అలానే క్లైమాక్స్లో వచ్చి హడావిడి చేసే పోలీసుల్లో ఒక ఎస్ఐగా వచ్చి కంగ్రాచులేషన్స్, మేము ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నటువంటి ఒక క్రిమినల్ని మాకు పట్టించావు అని ఒక డైలాగ్ చెప్పే సిల్లీ క్యారెక్టర్లో చలపతిరావు కనిపిస్తాడు. చూడండి ఫోటోలో మీకు. ఇది అప్పట్లో ఆయనకి డబ్బింగ్ కూడా వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు. చలపతిరావు చేసే క్యారెక్టర్లకి ఇది ఒక చిన్న నిదర్శనం. ఆ 70లు 80లు చివరి దాకా 90ల్లో వచ్చేదాకా చలపతిరావుకి లభించినటువంటి ప్రాధాన్యత అన్నమాట అప్పట్లో.